హైదరాబాద్ లో అడ్వకేట్ మోయినుద్దీన్ హత్య కేసు నిందితుడు అలం ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఊటీ నుంచి అతడిని హైదరాబాద్ కు తీసుకువచ్చారు. వక్ఫ్ బోర్డు భూముల వ్యవహారమే హత్యకు కారణంగా పోలీసులు నిర్ధారించారు. హత్యకు ముందు లాయర్ ఇంటి దగ్గర నిందితులు 4 రోజుల పాటు రెక్కి నిర్వహించారు. తనకు ప్రాణహాని ఉందని మోయినుద్దీన్ గతంలోనే తెలిపారు. 3 నెలల క్రితం వెపన్ లైసెన్స్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే పోలీసులు వెపన్ లైసెన్స్ ను రిజెక్ట్ చేశారు. హైదరాబాద్ లో అడ్వకేట్ మోయినుద్దీన్ హత్య కేసు నిందితుడు అలం ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఊటీ నుంచి అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే కేవలం వక్ఫ్ బోర్డు భూముల వ్యవహారమే ఈ హత్యకు కారణంగా కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇటు ఆల్రెడీ తనకు ప్రాణహాని ఉందంటూ మోయినుద్దీన్ కూడా గతంలోనే కంప్లైంట్ ఇచ్చిన వ్యవహారం, అదేవిధంగా లైసెన్స్డ్ వెపన్ కోసం కూడా రిజిస్టర్ చేసుకున్న ఇష్యూ కూడా బయటకు వస్తుంది. అసలు ఓవరాల్ గా ఈ ఇష్యూకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నాంపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో న్యాయవాది రాజా మొయినుద్దీన్ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి ఈ కేసులో ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 4 బృందాలతో గాలించడం జరిగింది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అలం ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు మరికొందరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వక్ఫ్ భూముల వ్యవహారంలోనే హిట్ అండ్ రన్ చేసి హత్య చేయించారు అనేటువంటి విషయాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చాలా స్పష్టంగా తెలియజేశారు. గత కొంతకాలం నుంచి ఇటు వక్ఫ్ భూములు అనేవి ప్రైవేట్ పరం అవుతున్నాయని తను ఫైట్ చేయడం జరుగుతుంది. ఆ భూముల కోసం అవన్నీ మైనారిటీల భూములు, పేదలకు దక్కాల్సినటువంటి భూముల్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు బాగా వేసుకొని కూర్చున్నారు అన్న ఉద్దేశంతో అవి కొంతమంది సొంతం అవుతున్నాయన్న ఉద్దేశంతోనే కోర్టులో తన వాదనలు వినిపిస్తున్నాడు అని రాజా మొయినుద్దీన్ పైన, అడ్వకేట్ పైన ఈ కక్షగట్టి ఈ రకంగా హత్యకు పాల్పడ్డారు అనేది కుటుంబ సభ్యులు తెలియజేసిన తర్వాత ఆ దిశగా కేసు దర్యాప్తు చేసి ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు ఇటు ఏదైతే వివరాలు అందించిన దాని ప్రకారం అలం ఖాన్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలం ఖాన్ తో పాటు అతని కుమారుడిని సైతం ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అరెస్ట్ చేసి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇందులో కీలకంగా ప్రధాన నిందితుడిగా కవాడిగూడకు చెందిన వినయ్ అనే వ్యక్తి ఉన్నాడు. సుపారీ గ్యాంగ్ తో 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ఈ హత్యకు పాల్పడ్డారు అనేది పోలీసులు నిర్ధారణకు వచ్చి ప్రస్తుతం కవాడిగూడకు చెందిన వినయ్ ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక మరొక 2 నిందితులు మహారాష్ట్రకు పారిపోయినటువంటి సమాచారం అయితే అందుకున్న తర్వాత పోలీసులు దాదాపు 2 బృందాలను మహారాష్ట్ర ప్రాంతాలకు పంపించడం జరిగింది. వాళ్ళను కూడా అరెస్ట్ చేసేందుకు గాను. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.